ప్రస్తుతం ఓవర్సీస్ లో కలెక్షన్స్ లెక్కలు మారిపోయిన సంగతి తెలిసిందే. బడా కంపెనీలైన ఏఎంసీ కార్మిక థియేటర్లో విలీనం అయిపోవడంతో వసూళ్ల నుంచి వచ్చే షేర్ పై బాగానే ఎఫెక్ట్ కనిపిస్తోంది. కానీ టాలీవుడ్ నిర్మాతలు మాత్రం ఇదేమీ పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. ఓవర్సీస్ హక్కుల రూపంలో భారీ మొత్తాన్ని రాబట్టుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మూవీ జై లవకుశ ఓవర్సీస్ రైట్స్ కోసం ఓ డిస్ట్రిబ్యూటర్ సంప్రదిస్తే మైండ్ బ్లాంక్ అయ్యే ఫిగర్ చెప్పాడట నిర్మాత నందమూరి కళ్యాణరామ్. ఏకంగా 14 కోట్ల రూపాయలను కోట్ చేశాడని అంటున్నారు. ఇది చాలా పెద్ద మొత్తం అని ట్రేడ్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్ ప్రకారం 14 కోట్ల మొత్తాన్ని రికవర్ చేసుకోవాలంటే అక్కడ సినిమా కనీసం $3 మిలియన్ వసూలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే పెట్టిన పెట్టుబడి రికవర్ అవుతుంది. యంగ్స్టర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన జనతా గ్యారేజ్ ఓవర్సీస్ లో $2 మిలియన్ మార్కును కూడా అందుకోలేకపోయింది. దానికి ముందు నాన్నకు ప్రేమతో మూవీ $2.2 మిలియన్ వసూలు చేసినా అందులో సుకుమార్కు ఉన్న మార్కెట్ కూడా మిక్స్ అయి ఉంటుంది. సో లవకుశపై అంతటి భారం వేస్తే కష్టమే. ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న జై లవకుశ చిత్రానికి కేవలం ఎన్టీఆర్ మాత్రమే క్రౌడ్ పుల్లర్. ఇటు నిర్మాత కళ్యాణరామ్ సినిమానో అటు బాబీ సినిమానో పెద్దగా హైప్ వచ్చే ఛాన్స్ లేదు. మరి ఇవన్నీ తెలిసి కూడా 14 కోట్లు ఎలా కోట్ చేశారనే విషయం మాత్రం ట్రేడ్ వర్గాలు కూడా అర్థం కావట్లేదట. ఇక మహేష్ బాబు స్పైడర్ కైతే నిర్మాతలు ఏకంగా 25 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఓ టాక్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.